పచ్చడిని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా పెట్టేయాలో చూసేయండి. పొట్టు ఉన్న రొయ్యలను మనము 1 కేజీ తీసుకున్నట్లయితే అవి పొట్టు తీసేసిన తర్వాత 800 గ్రాముల వరకు అవుతాయి. ముందుగా పాన్ పైన రొయ్యలను వేయించడం వల్ల రొయ్యల్లో ఉండే నీచు వాసన పూర్తిగా పోతుంది. మనము రొయ్యలతో ఏ రెసిపీ చేసుకున్నప్పటికీ కూడా ఇలానే ముందుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా వేయించుకున్న రొయ్యలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫుల్గా ఆయిల్లోనైనా ఫ్రై చేయండి, లేదా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కూడా రొయ్యలను డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ప్యాన్లో వేయించడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ ఆయిల్ వేసి ఫ్రై చేసిన ప్యాన్లో ఇలా వేసి చేసుకున్నా కానీ పచ్చడి ఏమీ పాడవ్వదు. పచ్చడిలోకి వేయడం కోసము మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసము మనము ఒక జార్లోకి ధనియాలను, జీలకర్రను, గరం మసాలాను, ఆవాలు, మెంతులను వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందాక మనం వేయించుకోగా మిగిలిన ఆయిల్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి దూరగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ అనేది మాడిపోకూడదు. ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము 50 గ్రామ్స్ వరకు సాల్ట్‌ను వేయాలి. తర్వాత 150 గ్రాముల వరకు కారం పొడిని వేసి లైట్‌గా వేయించుకోవాలి. కారం పొడి అనేది మాడిపోకుండా చూసుకోండి. కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా ఇందులోకి కరివేపాకును, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. తర్వాత ముందుగా మనం తయారు చేసుకొని పెట్టుకున్న మసాలా పొడిని వేసి కలుపుకోండి. ఇందులో మనము ముందుగా వేయించుకొని పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత రొయ్యలు చల్లబడిన తర్వాత ఇందులోకి మనము ఒక నిమ్మకాయ చెక్క రసాన్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకరోజు పక్కన పెట్టి ఈ పచ్చడి పెట్టిన రోజు కాకుండా మరుసటి రోజుకి బాగా ఊరిపోయి మసాలాలన్నీ కూడా రొయ్యలకు బాగా పట్టుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇలా చాలా ఈజీగా రొయ్యల పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట కూడా 6 నెలల వరకు పాడవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.